ఇందాక వీడియో వరకు మనం రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఫర్ క్వాడ్రటిక్ పాలినామియల్ వరకు చూసాం. జీరోస్కి కోఎఫిషియంట్స్కి ఉన్న రిలేషన్ చూసాం క్వాడ్రటిక్ పాలినామియల్స్లో. ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఫర్ క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్కి దాని జీరోస్కి దాని కోఎఫిషియంట్స్కి ఉన్న రిలేషన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలినామియల్ p of x ఈజ్ ఈక్వల్ టు 2x³ మైనస్ 5x² మైనస్ 14x ప్లస్ 8 అనే పాలినామియల్ తీసుకుంటే దీనికి రూట్స్ క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం కదా. ముందే ఇచ్చేసారు రూట్స్. అవేంటి అంటే 4 - 2 1/2. దీని రూట్స్ ఏంటి అంటే ఇవంట 4 - 2 1/2 అనేవి దీని యొక్క రూట్స్. ఇప్పుడు ఈ రూట్స్కి దీని కోఎఫిషియంట్స్ ఉన్నాయే, ఈ కోఎఫిషియంట్స్కి రిలేషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చేసినట్టు సమ్ ఆఫ్ రూట్స్ చేద్దాం. 4 + -2 + 1/2 అంటే 4 - 2 + 1/2. 4 - 2 అంటే 2, 2 + 1/2 అంటే 5/2. ఓకేనా? 5/2 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³ అంటే 5/2 అంటే మైనస్ ఆఫ్ -5 డివైడెడ్ బై 2 మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x² డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఓకేనా? ఇది వచ్చింది. ఇదేంటిది? సమ్ ఆఫ్ జీరోస్. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేద్దాం. 4 × -2 × 1/2 ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి -4 అనేది మనకు మిగులుతుంది. -4 ఎక్కడి నుంచి వచ్చింది? మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఓకేనా? మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³ 2. ఓకేనా? క్యాన్సిల్ అయితే మీకు -4 అనేది వచ్చింది. సో మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³ అనేది వచ్చింది. ఇదేంటిది? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ రెండే కాకుండా మనకి ఇంకోటి కూడా వచ్చింది రిలేషన్. అదేంటి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time. అంటే ఇప్పుడు మన దగ్గర 3 ఉన్నాయి కదా జీరోస్. 4 ఉంది, -2 ఉంది, 1/2 ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారి రెండింటిని తీసుకొని ప్రొడక్ట్ చేసి వచ్చిన ప్రోడక్ట్స్ని యాడ్ చేయాలి. అది ఎట్లా అంటే ఫస్ట్ 4 - 2 తీసుకుంటున్నా. 4 × -2 చేసి ప్లస్ -2 × 1/2 -2 × 1/2 ప్లస్ మిగిలింది ఏంటి? 4 × 1/2. దీన్నే మనం సమ్ కదా. వేటి సమ్? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time. 2 జీరోస్ని ఒక్కొక్కసారి తీసుకొని వాటిని ప్రొడక్ట్ చేసి ఇట్లా వచ్చిన ప్రోడక్ట్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకేం వస్తుందో చూద్దాం. 4 × -2 అంటే -8, -2 × 1/2 అంటే ఈ 2 క్యాన్సిల్ అయితే -1 మిగులుతుంది. నెక్స్ట్ది 4 × 1/2 అంటే 2 మిగులుతుంది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు -9 + 2 అంటే రిజల్ట్ ఏమొస్తుంది? -7 వస్తుంది. ఈ -7 ఏంటిది అంటే ఇక్కడ మనకి ఇచ్చిన పాలినామియల్లో ఈ కోఎఫిషియంట్ x యొక్క కోఎఫిషియంట్ డివైడెడ్ బై x³ యొక్క కోఎఫిషియంట్. సో -14 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు -7 వస్తుంది. ఇదేంటిది? సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి?
కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మనం చూసిందంతా షార్ట్గా చెప్తాను. ఏంటి అంటే మన దగ్గర ఒక పాలినామియల్ ఉందనుకోండి, క్యూబిక్ పాలినామియల్ గురించి మాట్లాడుకుంటున్నాం. క్యూబిక్ పాలినామియల్ అని దేన్ని అంటాం? డిగ్రీ కనుక 3 ఉంటే దాన్ని మనం క్యూబిక్ పాలినామియల్ అంటాం. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అంటాం. క్యూబిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్ ఏంటిది? ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి వేర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది క్యూబిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్. ఈ విషయాలన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఇట్లా ఉందంట క్యూబిక్ పాలినామియల్. దీనికి 3 zeros ఉన్నాయి. ఏంటిది? ఆల్ఫా, బీటా, గామా. దీన్ని గామా అంటారు. ఆల్ఫా, బీటా, గామా ఇట్లా 3 zeros ఉన్నాయి మనకి. ఇందాక రిజల్ట్ ప్రకారం, ఇందాక డిస్కషన్ నుంచి మనం ఏం అర్థం చేసుకున్నాము అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమొస్తుంది అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఇక్కడ ఏంటిది? మైనస్ బి బై ఏ. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time. ఇట్లా చేస్తే మనకేమొచ్చింది? ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ వచ్చింది. అంటే సి డివైడెడ్ బై ఏ వచ్చింది. నెక్స్ట్ది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమొచ్చింది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ అంటే మైనస్ డి డివైడెడ్ బై ఏ. ఓకేనా? ఈ రిజల్ట్ అనేది మనకు వచ్చింది. ఇది ఏ క్యూబిక్ పాలినామియల్ కన్నా సాటిస్ఫై అయ్యిద్ది. దీన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోవాలంటే మన దగ్గర 3 రూట్స్ ఉన్నాయి. ఆల్ఫా, బీటా, గామా అని 3 రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 రూట్స్ నుంచి ఈక్వేషన్ ఎట్లా ఫామ్ చేస్తాం? ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎక్స్ మైనస్ బీటా, ఎక్స్ మైనస్ గామా ఇట్లా ప్రొడక్ట్ చేస్తే మనకి కావాల్సిన పాలినామియల్ అనేది వస్తుంది. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. మనకి జీరోస్ ఇచ్చినప్పుడు మనం ఇట్లా ప్రొడక్ట్ చేస్తే కనుక మనకు కావాల్సిన పాలినామియల్ అనేది వచ్చింది. ఇప్పుడు ప్రొడక్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈ 2 ప్రొడక్ట్ చేయండి. ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా మైనస్ ఆల్ఫా ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా హోల్ ఇంటూ ఎక్స్ మైనస్ గామా. ఓకేనా? నెక్స్ట్ది ఎక్స్ స్క్వేర్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా. ఓకేనా? దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు కదా. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఎక్స్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా. ఇప్పుడు దీన్ని ప్రొడక్ట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎంత? ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్ వచ్చింది ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్. ఆల్ఫా బీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ మైనస్ ఆల్ఫా బీటా గామా. ఇదంతా మీరు నోట్ చేసుకోండి, నాతో పాటు చేస్తూ ఉండండి. ఇదంతా మళ్ళీ షార్ట్గా క్యూబిక్ పాలినామియల్ ఫామ్లో రాస్తే ఎట్లా ఉంటుందంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా. ఓకేనా? ఈ పాలినామియల్ అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్లయితే
ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటిది? మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్. నెక్స్ట్ది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా డివైడెడ్ బై 1. నెక్స్ట్ది ఆల్ఫా బీటా గామా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటిది? కాన్స్టెంట్ టర్మ్ మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్. మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్, ఇది కాన్స్టెంట్ టర్మ్, ఇది మొత్తం కాన్స్టెంట్ టర్మ్. మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ యొక్క కోఎఫిషియంట్. ఇది మన జీరోస్కి కోఎఫిషియంట్స్కి ఉన్న రిలేషన్. ఫైనల్గా ఏం చెప్తాం? సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 at a time అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. నెక్స్ట్ది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. అంటే క్యూబిక్ పాలినామియల్లో జీరోస్కి కోఎఫిషియంట్స్కి ఉండే రిలేషన్ ఇది. ఓకేనా? ఇదంతా వీడియో కనుక కొంచెం కష్టంగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి చూసి పర్ఫెక్ట్గా నోట్స్ మీద నోట్ చేసుకుంటూ వింటూ ఉండండి. తప్పకుండా క్లియర్గా అర్థమవుతుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ బాగా పనికొస్తాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చేస్తాం, దానికోసం బాగా పనికొస్తాయి. సో ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.